ఒకటవ తరగతి ప్రైవేట్ పాఠశాలల ఉచిత ప్రవేశం కోసం సీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుంది? ఏ స్కూల్‌లో మనకొచ్చింది సీటు అనేది ఎలా తెలుస్తుంది? ఏ రోజు తెలుస్తుంది? వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి? ఏ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి? ఇంకా మనకి చాలా సందేహాలున్నాయి వీటికి సంబంధించి. ఆ సందేహాలన్నిటికీ మనం ఈ వీడియోలో నివృత్తి చేద్దాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆన్‌లైన్ అప్లికేషన్ 5 మార్చ్ నుంచి 25 మార్చ్ 2024 లోపల సబ్మిట్ చేయాలి. మొదటి లాటరీ ఫలితాలు 8 ఏప్రిల్ 2024న ప్రచురించబడతాయి. మీకు ఏ స్కూల్లో సీట్ వచ్చిందనేది మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. వన్స్ సీట్ మనకి వచ్చిన తర్వాత ఆ పాఠశాలలో మనం జాయిన్ అవ్వాలనుకుంటే 9 ఏప్రిల్ నుంచి 16 ఏప్రిల్ 2024 లోపల కావలసిన డాక్యుమెంట్స్ స్కూల్లో సబ్మిట్ చేసి మన తాలూకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగిలిపోయిన సీట్లకి రెండవ లాటరీ ఫలితాలన్నీ 22 ఏప్రిల్ 2024ని ప్రచురించబడుతుంది. ఆ రెండో లాటరీ ఫలితాల్లో మనకి వచ్చిన సీట్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి 23 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్లో 2024 లోపల ఆ స్కూల్కి వెళ్ళి మనం అవసరమైన పత్రాలు సమర్పించి మన అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. విద్యార్థి వయసుకు సంబంధించి సెంట్రల్ సిలబస్ స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటే 1 ఏప్రిల్ 2018 నుండి 31 మార్చి 2019 మధ్య జన్మించిన వారే ఉండాలి. అదే స్టేట్ సిలబస్ స్కూల్లో జాయిన్ చేయాలనుకునేటట్టయితే 1 జూలై 2018 నుండి 30 జూన్ 2019 మధ్య జన్మించిన వారే ఉండాలి. మనకు ఆన్లైన్లో మనకి ఏమైనా హెల్ప్ సంబంధించి అవసరమైతే 1800-4258-599కి కాల్ చేయవచ్చు. స్కూల్లో మనకి సీట్ అలాట్ అయిన తర్వాత స్కూల్లో మనం అడ్మిషన్ కన్ఫర్మ్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి అనేది మొట్టమొదటిగా తల్లి, తండ్రి మరియు విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్స్ అవసరం అవుతాయి. ఆ జెరాక్స్ కార్డ్స్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పిల్లవాడి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. జెరాక్స్ కాపీ రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ కింద అయితే ఆ పిహెచ్సి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. హెచ్ఐవి ప్రభావిత వర్గం కింద మనం దరఖాస్తు చేస్తే హెచ్ఐవి ఎయిడ్స్ మెడికల్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్కమ్ సర్టిఫికేట్ బదులు రైస్ కార్డ్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అటువంటి సందర్భంలో రైస్ కార్డ్స్ జెరాక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ చిరునామాకి సంబంధించి మన ఆధార్ కార్డు కానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, బియ్యం కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, భూమి హక్కు పత్రం కానీ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు పత్రం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, విద్యుత్ బిల్లు కానీ, అద్దె ఒప్పంద కాపీ కానీ వీటిలో ఏవైనా సరే సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఒరిజినల్ సెట్తో పాటు జెరాక్స్ సెట్ని రెడీగా ఉంచుకోండి. అడ్మిషన్ టైంలో స్కూల్లో ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంక ఇక్కడ కొన్ని సందేహాలు వస్తుంటాయి. పిల్లవాడి యొక్క అక్క కానీ అన్న కానీ ఏదైనా స్కూల్లో చదువుతుంటే అదే స్కూల్లో మనకి సీట్ కావాలనుకునేటట్టయితే ఆ స్కూల్ యూడైస్ కోడ్ అనేది రిజిస్ట్రేషన్ టైంలో ఇవ్వడం వల్ల మనం అదే స్కూల్లో మనకి సీట్ పొందే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అక్క కానీ అన్న కానీ ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లోనే ఈ తమ్ముడు కానీ చెల్లెకి కానీ మనం చదివించడానికి ఇష్టం లేకపోతే అప్పుడు సిబ్లింగ్ క్లాజులో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం మానేస్తే ఇక్కడ మీరు ఇచ్చిన ప్రాధాన్యత క్రమం బట్టి స్కూల్ అనేది అలౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే 1 కిలోమీటర్ కానీ 3 కిలోమీటర్స్లో కానీ ఏమైనా స్కూల్స్ లేకపోతే వేరే స్కూల్లో మనం ఏ రకంగా చదివించాలనుకునేటైతే 3 కిలోమీటర్ వరకే మన స్కూల్స్ అనేది చూపిస్తుంది మన మ్యాపింగ్ బట్టి. అది దాటి ఉన్న స్కూల్స్ ఏవి కూడా చూపించదు. కాబట్టి ప్రస్తుతానికైతే 3 కిలోమీటర్ల పరిధి వరకు పాఠశాలను మాత్రం ఎన్నుకునే అవకాశం ఉంది. అది దాటి స్కూల్స్ అంటే 3 కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ లేకపోయినట్టయితే ఆ పై ఇంకా దూరంలో ఉండే స్కూల్స్ని మనం ఎంచుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. దరఖాస్తు చేసే సమయంలో ఏ మొబైల్ నంబర్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటే ఏదైనా నంబర్ కావచ్చు, అది తల్లిది కానీ తండ్రిది కానీ లేదంటే మన సంబంధించి ఎవరైనా సంరక్షణ ఫోన్ నెంబర్ కానీ అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఫోన్ నెంబర్స్ అయినా ఇవ్వచ్చు. బట్ ఆ ఫోన్ నెంబర్ మాత్రం వర్క్ చేసి ఉండాలి. నెక్స్ట్ లాటరీ ఫలితాలకు సంబంధించి రౌండ్ 1 అయితే 8 ఏప్రిల్ 2024 రిజల్ట్ వస్తుంది. రౌండ్ 2 రిజల్ట్ అనేది 22 ఏప్రిల్ 2024న ప్రచురించబడుతుంది. నెక్స్ట్ అడ్మిషన్ సమయంలో పాఠశాలను సంప్రదించినప్పుడు ఏ పత్రాలు అవసరం అవుతాయంటే ఆధార్ కార్డుతో పాటు కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, జనన ధృవీకరణ పత్రము, చిరునామా ధృవీకరణము పత్రము మొదలగునవి.
అది కాకుండా మీకు ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం కానీ ఆదాయ ధృవీకరణ పత్రం కానీ రీసెంట్ లేకపోతే ఈరోజే మీరు సచివాలయంలో అప్లై చేయండి, లేదంటే మీ సేవలో అప్లై చేయండి. ఎందుకంటే అది మీకు అడ్మిషన్ టైంకి అవసరం అవుతాయి. నెక్స్ట్ అమ్మఒడి ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన తర్వాతే మనం స్కూల్కి అయితే డబ్బులు కట్టవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందే డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మఒడి డబ్బులు ఎప్పుడైతే తల్లి ఖాతాలు జమ అవుతాయో అప్పుడు మనం అర్బన్ స్కూల్స్ అయితే 8,000 కట్టాలి. రూరల్ స్కూల్లో అయితే కనుక 6,500 కట్టాలి. అదే ఏవైనా ఏజెన్సీ అయితే సంథింగ్ 5,100 5,500 ఉంది. ఆ రకంగా ఫీజు గవర్నమెంట్ డిసైడ్ చేసింది, కట్టవలసిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడంటే అమ్మఒడి మనకి అకౌంట్లో పడిన తర్వాత అప్పుడు మనం స్కూల్కి డబ్బులు కట్టవలసిన అవసరం ఉంటుంది. విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం వెనుకబడిన తరగతుల వారికి, అంటే బలహీన వర్గాలకి, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు ఫ్రీగా చదువుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా 25% సీట్లని కేటాయించాలి. ఈ సెక్షన్ అయితే అది చెప్తుంది. కాబట్టి వన్స్ మనం 1వ క్లాస్లో జాయిన్ అయ్యేటట్టయితే 8వ క్లాస్ వరకు ఈ స్కీమ్లో మనం చదువుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒకవేళ అమ్మఒడి అందలేదు కానీ స్కూల్ వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారంటే, అమ్మఒడి మనకి ఎప్పుడైతే డబ్బులు ఖాతాలు జమ అవుతాయో అప్పుడే మనం స్కూల్కి అయితే అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో అమ్మఒడి మొత్తానికి మించి ఫీజు కట్టమని యాజమాన్యం ఒత్తిడి చేస్తే అప్పుడు మనం మండల విద్యాధికారి కానీ, జిల్లా విద్యాధికారిని కానీ, జిల్లా అడ్మిషన్ మానిటరింగ్ కమిటీ కానీ, జిల్లా కలెక్టర్ వారిని కానీ, రాష్ట్ర కార్యాలయంలో సంప్రదించాలి. అలా కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంది, 1800-425-8599. ఆ నెంబర్ కూడా మనం కాల్ చేసి మన సమస్యను చెప్పుకోవచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ.